శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన నారా చంద్రబాబు నాయుడు పాపానికి ప్రక్షాళన కోరుతూ మరియు ప్రపంచ దేశాలు ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంపై భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ తప్పుగా భావించి ఆ వ్యాఖ్యల్లో వెనుకకు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు గండి రవికుమార్ గారి ఆధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం మొగిలిపురం స్వయంభూ శ్రీ 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 సీతారామ స్వామివారి ఆలయంలో పూజలు మరియు భజనలు చేశారు. కేవలం రాజకీయ దుర్బుద్ధితో శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని, లడ్డు పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి త్వరలోనే భక్తులు సరియైన గుణపాఠం చెప్తారు అని, రాష్ట్రంలో రాక్షస రాజ్య పాలన నడుస్తుంది అని, శ్రీ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరగకపోయినా జరిగినట్లు ప్రచారం చేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను దిగదార్చుతున్నారు అని, కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం, జగనన్న కట్టించిన జిల్లా ఒక మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం తప్ప ప్రజలకు చెప్పుకోదగ్గ పరిపాలన అందించలేని ఈ అసమర్థ ప్రభుత్వం చేపట్టిన 100 రోజులు మా మంచి ప్రభుత్వ కార్యక్రమంపై ప్రజలు తిరుగుబాటు చేయకుండా ప్రజలు మనసును దారి మళ్లించినందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని అన్నారు. అనంతరం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం పంచిపెట్టడం జరిగింది.